శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది? విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 4 పాదాలు వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన వాళ్ళది వృశ్చిక రాశి అవుతుంది. రాశ్యాధిపతి కుజుడు. ఈ మాసంలో రాశ్యాధిపతి కుజుడు ద్వితీయ తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అలాగే ఉచ్చరాశి అయిన మకరంలో దశమాధిపతి అయిన రవితోనూ, లాభాధిపతి అయిన బుధునితో కలిసి సంచారం వలన చాలా మటుకు తృతీయంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఒక్కోసారి మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయంలో మటుకు మీకు ఈ మాసంలో మంచి మీ తోటి ఎంప్లాయీస్ కానీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మటుకు ఈ మాసంలో మొదటి 2 వారాల్లో ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే సహాయ సహకారాలు లభిస్తాయి, పనిలో కూడా ఒత్తిడి కూడా పెరుగుతుంది, అలాగే బిజీ కూడా పెరుగుతుంది. అంటే ఎక్కువగా క్షణం తిరిగి లేకుండా ఎక్కువ పని భారం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. దీనివలన మీరు ఈ మాసంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు. ఈ మాసంలో ఇంకా 3-4 వారాల్లో చూస్తే కనుక ఆరోగ్యపరంగా స్వల్ప సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విద్యార్థులకి చూసినప్పుడు ఈ విద్యార్థులకి ఈ నెల ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. ఎందుకంటే చతుర్థంలో శని, పంచమంలో రాహు సంచారం వలన చదువులో చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం మొదటి నుంచి శ్రద్ధ పెట్టి కొంచెం వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి. అలాగే వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి మటుకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మాస ప్రారంభంలో కుజ శుక్ర సంచారం ద్వితీయంలో ఉండటం వలన కుటుంబపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ కుటుంబంలో యొక్క పెద్దల సలహాలు పాటించడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు కొనడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా మటుకు చక్కగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు ఉచ్చరాశి అయిన మకర రాశిలో సంచరించే సమయంలో అనేక రకాలైన కొత్త ఆదాయ మార్గాలు మీకు వస్తాయని చెప్పవచ్చు. అంటే కొత్త అవకాశాలు మీకు చక్కగా కలిసి వస్తాయి. వాటిని మీరు సద్వినియోగం పరుచుకుంటే కనుక ఆర్థికంగా మంచి బలోపేతం అవుతారనమాట. కాబట్టి ఈ సమయంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించడం, అంటే ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కానీ, ఉద్యోగం లేని వాళ్ళకి కానీ ఈ మాసంలో ప్రయత్నిస్తే కనుక మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్ర వలన కొంచెం అలసట ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు దగ్గర ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రయాణం వలన లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
3-4 వారాల్లో ఈ వివాహ శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 3-4 వారాల్లోనే ఉద్యోగస్తులకు కొంచెం అధికారులతో చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ సమయంలో మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల కూడా కొన్ని పనులు వాయిదా పడతాయి. షష్టమ భావంలో గురు సంచారం వలన మాసం అంతా గురువు షష్టమ భావం సంచారం చేయడం వలన ఆరోగ్య విషయంలో కొంచెం హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉదర సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయి. కాబట్టి మొదటి నుంచి కూడా మీరు తీసుకునే ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఉదర సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద చూస్తే కనుక రాశ్యాధిపతి కుజుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. చతుర్గ్రహ కూటమి మనకి మకర రాశిలో ఏర్పడుతుంది. దశమాధిపతి భాగ్యాధిపతి సంచారం కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది తృతీయ స్థానంలో. సో అంటే ఒక్కొక్కసారి మీ కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బందులు రావడం కానీ, అధికారులతో ఒక్కొక్కసారి మళ్ళీ మనకి కొంచెం పంచమంలో 13 తారీఖు తర్వాత 14 నుంచి పంచమంలో సంచారం చేయటం దశమాధిపతి. దీనివల్ల మనకు శనితో అన్ని పనులు కొంచెం నిదానం అవటం, కార్యక్రమాలు కొంచెం ఆలస్యం అవటం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సమయానుకూలంగా ప్రవర్తిస్తే కనుక ఈ మాసం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంత అనుకూలమైన ఫలితాల కొరకు మీరు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది. అలాగే శనివారం నాడు కుదిరితే కనుక నల్ల కుక్కలకు ఆహారం తినిపించండి, మేలు కలుగుతుంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.